ఆధారాలున్న దళిత బంధు అవినీతి పరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒక్కో దళిత బంధు స్కీమ్లో 2 నుండి 3 లక్షలు కమిషన్లు తీసుకుంటున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలున్న ఉపేక్షిస్తే సీఎం కేసీఆర్ ప్రోత్సహించిన వారవుతారని అన్నారు. దళిత బంధు పథకం నీరు గారడానికి సీఎం కేసీఆర్ బాధ్యుడవుతారన్నారు. కేసీఆర్ కు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నీకు పేర్కొంటున్నప్పటికి కూడా నేను సహించేది లేదు, తాట తీస్తా, అడ్డంగా నరుకుతా. మరి ఎందుకు నరుకుతలేవయ్యా? ఎవడడ్డం వస్తుండే అంటున్నాను. నువ్వు అడ్డంగా నరకడానికి ఎవడడ్డం వస్తుండని చెప్పి అంటున్నాను. నువ్వు తాట తీయడానికి ఎవడడ్డం వస్తుండని చెప్పి అంటున్నాను. అని దయచేసి ముఖ్యమంత్రి గారి యొక్క అను ఉద్యమ సమయంలో ఏం పేర్కొన్నవే నువ్వు? అవినీతి పాల్పడేవాడు ఏ హోదాలో ఉన్నా సహించేది లేదని చెప్పన్నాడు. మరి అదే నీ టీఆర్ఎస్ నాయకులు అవినీతి పాల్పడుతుందని చెప్పని నీకు స్వయంగా నివేదికలు వస్తే ఆధారాలతో యుక్తంగా నువ్వు చర్యలు తీసుకో. అంటే దళిత బంధు నీరు గారటానికి ప్రధానంగా కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పండి, కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పండి. వాస్తవంగా దళిత బంధు పూర్వాపరాలను మనం ఒక్కసారి గమనిస్తే ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతున్నదో ఇలా సమాజంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలు దళితులకు సంబంధించి వాళ్ళ ఎస్టీలే కానివ్వండి వారి సంక్షేమానికి సంబంధించి ఏదైతుందో వారి జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించాలని చెప్పని వీళ్ళ భారత రాజ్యాంగంలో నిర్దేశించారు. దానికి అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఎస్సీ సప్లాన్ రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఎస్సీ సప్లాన్ ఏదైతుందో నువ్వు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని పేరు మార్చడం జరిగింది. ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా మార్చడమే కాదు, అందులో ఏదైతుందో అసలు ఇక్కడే దళితులు ఏదైతుందో ఏ విధంగా వాళ్ళు మోసానికి గురవుతుందో చెప్తున్నాను. వీళ్ళు ఏ బడ్జెట్కు ఆ బడ్జెట్ ఆ ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు చేయబడ్డ నిధులు వెచ్చించాల్సిన ఒక బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటే అందులో క్లాస్ పొందుపరుచుకున్నాడు. వీళ్ళు వెచ్చిత లేకున్నట్టయితే, ఖర్చు చేయలేకుండా ఉన్నట్టయితే అవి రాబోయే సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ అయితే అంటే నీ పట్ల నీకు విశ్వాసం లోపించడానికి కారణమే. నీ పట్ల నీకు విశ్వాసం లోపించడానికి కారణం ఏంటి? ఇదే దళిత బంధుకు సంబంధించి కేటాయింపు చేయబడ్డ 17,700 కోట్లు ₹1 ఖర్చు పెట్టి ఫార్వర్డ్. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క వాచ ఈ 17,700 కోట్లు ఏదైతుందో కేటాయింపు చేయబట్టే ₹1 ఖర్చు పెట్టి అంటే అవేమైతే క్యారీ ఫార్వర్డ్. అంటే అప్పటికే ఏదైతుందో ఒక 30,000 కోట్ల రూపాయలు అన్స్పెంట్. నేను ఎప్పుడు చెప్తుంటా, నేను 22-23 ఆర్థిక సంవత్సరం వరకే 30,000 కోట్లు అన్స్పెంట్ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ క్యారీ ఫార్వర్డ్ అయిన సొమ్ము ఏదైతుందో ఇవాళ దళితుల సంక్షేమం గురించి వెచ్చించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. ఆ 30 ఇవైతే 17,700 కోట్లు. దీనికి తోడు ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం క్రింద ఏదైతుందో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమం పక్కన పెట్టండి. సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే నేను నియోజకవర్గానికి 3,000 ఇల్లు నిర్మాణం చేయబడే విధంగా 3 లక్షల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి ఒక కార్యక్రమం రూపొందించింది. దానికి సంబంధించి 120 ఇంటూ 3,000 3,60,000 ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణ అధికారం కింద అవొక 40,000 4 లక్షల ఇల్లు కట్టే విధంగా 12,000 కోట్లు బడ్జెట్ ఆమోదం. నేను చెప్పేటి అన్ని 22-23 బడ్జెట్ ఆమోదం పోయింది శాసనసభ.